అటువంటిది అపోస్తులు చెప్తున్నాడు, శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించిరి. చూసారా ఏం చేయాలంటే ఇప్పుడు మనం శిష్యుల మనసులో దృఢం పరచాలి. దృఢం అంటే స్థిరపరచటం, దృఢపరచటం, ధృవీకరించటం, స్టాండర్డైజేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయటం. దృఢపరచి విశ్వాసమందు ఎక్కడ ఉండాలి ఇప్పుడు నిలకడ? మనకి ఎక్కడ నిలకడ చెప్పండి ఇప్పుడు? విశ్వాసమందు నిలకడగా ఉండవాలననియు అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలని మీరు వారిని హెచ్చరించండి. కష్టాలు రావు, సమస్యలు రావు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు నువ్వు ప్రభువుని నమ్ముకుంటా అని చెప్పకండి. ఏం చేయాలి మీరు? అనేక శ్రమలు వస్తాయి సోదరా, అనేక కష్టాలు వస్తాయి సోదరా. బాప్తిసం ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నాం? తమ్ముడు బాప్తిసం పొందాలనుకుంటున్నావు కదా, మంచిది. కానీ ఇక్కడి నుంచి నీ లైఫ్ ప్రారంభమైంది. ఏమని? నీ జీవితం అయిపోయినట్టే. ఏమని? కష్టాలకి ప్రారంభం, నష్టాలకి ప్రారంభం, శ్రమలు అనేటువంటివి ఇక్కడతోనే నీకు ప్రారంభం అవుతాయి కనుక నువ్వు జాగ్రత్త పడు అని అప్పుడే చెప్పామనుకోండి, ఆడ మనసు దృఢంగా ఉంటుంది.